కాళేశ్వరం బ్యారేజీలపై విజిలెన్స్ ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ప్రభుత్వం తర్జనా భర్జన పడుతుంది. విజిలెన్స్ నివేదిక ప్రకారం ఇంజనీర్లు, నిర్మాణ సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరిన్ని పరీక్షలు చేయించి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలి. నిర్మాణ స్థలం ఖరారు, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత తనిఖీ, నిర్వహణ ఇలా అనేక అంశాల్లో లోపాలుండడంతో వాటన్నింటినీ సవరించడంతో పాటు మేడిగడ్డలో 7వ బ్లాక్ను పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాలి. ఇవన్నీ ఎలా చేయాలి, ఏ పని ఎవరికి అప్పగించాలి, ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉన్న నేపథ్యంలో రేపు సీఎం వద్ద ఉన్నత స్థాయి సమావేశం జరగనున్నట్లు తెలిసింది. మరోవైపు ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ నివేదికలోని ముఖ్యాంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో అంశాల వారీగా ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, నిర్మాణ సంస్థకు ఇంజనీర్లు ఎలా సహకరించారు, ఖజానాకు వాటిల్లిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వడంతో పాటు బాధ్యులైన ఇంజనీర్లపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేసింది. 17 మందిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని, మిగిలిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. నిర్మాణ సంస్థ ఎల్&టీ పైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టడంతో పాటు మేడిగడ్డ 7వ బ్లాక్ పునరుద్ధరణకు అయ్యే వ్యయాన్ని రికవరీ చేయాలని సిఫార్సు చేసింది. నివేదిక వచ్చే నెల దాటినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీనిపై సీఎం వద్ద జరిగే సమావేశంలో చర్చించే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా సురక్షితం కాదని ఎన్డీఎస్ఏ తన నివేదికలో పేర్కొంది. భవిష్యత్తులో ఈ బ్యారేజీలకు ఎదురయ్యే సవాళ్లను వివరించింది. ఈ సిఫార్సుల అమలు ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. దీనిపై సీఎం నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించి మంత్రివర్గం అభిప్రాయం కోరే అవకాశం ఉంది. 3 బ్యారేజీల డిజైన్లను పునఃపరిశీలించడంతో పాటు జియో టెక్నికల్, హైడ్రోలాజికల్, హైడ్రాలిక్, స్ట్రక్చరల్ అంశాల లోపాలను గుర్తించాలని, బ్యారేజీల భద్రత, పటిష్టతను పరిగణలోకి తీసుకోవాలని ఎన్డీఎస్ఏ తుది నివేదికలో పేర్కొంది. మళ్లీ పలు పరీక్షలు చేయాలని సూచించింది. ఈ నివేదికపై కార్యాచరణతో ముందుకెళ్తే తప్ప బ్యారేజీలను వినియోగంలోకి తేవడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం ముందుకెళ్తే ఇన్వెస్టిగేషన్, పునరుద్ధరణ పనులకు భారీగానే వ్యయం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కాంట్రాక్టర్తో చేయించాలంటే విజిలెన్స్ నివేదిక అమలు ద్వారానే వీలవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.